నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ అభివృద్ధిలో కార్మిక శ్రమశక్తి కీలకం. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పట్టణ పరిసరాల్లో జరిగిన మేడే ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తెనాలిలో ఘనంగా మేడే వేడుకలు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతులు అందించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని హామీ. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణ పరిసరాల్లో జరిగిన మేడే ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలపాటి పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకల్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై కార్మిక దినోత్సవ ప్రాముఖ్యత వివరించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ₹5 అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించడం, కార్మిక చట్టాన్ని బలోపేతం చేయడం, ఆపద సమయంలో ఆర్థిక సహాయం, సహజ మరణానికి నగదు అందించడం వంటి పథకాలు కార్మికుల భద్రతకు తోడ్పడుతున్నట్టు తెలిపారు. అలాగే కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకుంటూ వారి సమస్యల్ని కేవలం మేడే రోజునే కాకుండా ప్రతిరోజు పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులకి చట్టపరంగా ఎన్నో కార్యక్రమాలని న్యాయబద్ధంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అసంఘటిత కార్మికులు కొన్ని లక్షల మంది, దాదాపు 88 లక్షల మంది ఈ రాష్ట్రంలో అనేక వృత్తుల్లో ఈ రోజున జీవిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఫ్రేమ్లో వాళ్ళందరినీ నమోదు చేయటం, వాళ్ళకి నష్టం జరగకుండా చూడటం. ఈరోజు పట్టణాల్లో ప్రధానంగా అన్నా క్యాంటీన్ ఉందంటే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ₹5కే భోజనం ఇవ్వటం అనేది ఇది నాకు తెలిసినంతవరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొదటిది పెన్షన్ 4,000 నుంచి 15,000 రూపాయలు అయితే, రెండో అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం అన్నా క్యాంటీన్. కార్మికుల యొక్క జీవితం ఆనందంగా ఉండేలాగా, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందేలాగా, వాళ్ళ పడిన శ్రమకి గుర్తింపు లభించే విధంగా గౌరవం, ఫలితం, అభివృద్ధి, ఈ మూడు ఈ రోజున కూటమి నాయకత్వం తీసుకున్నటువంటి ప్రాథమిక అంశాలు. దాంతోపాటు చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, మానవీయత కోణంలో చూస్తూ ఈ రోజున కార్మికుల రక్షణార్థం కోసమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని. తెనాలి టీబీ రోడ్లో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఘనంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై కార్మిక పథకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు, కార్మికులకు మంచిగా పంపిణీ చేశారు. తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద టీఎన్టీయూసీ విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని అలపాటి తెలిపారు. ఆయా కార్యక్రమంలో కూటమి నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రపంచంలో కార్మికులందరూ కూడా పండగ వాతావరణంలో ఏ సంఘాలుగా ఉన్నా అన్ని సంఘాలు కూడా ఒక పెద్ద పండగలాగా చేసుకునే కార్యక్రమం. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కి వస్తే తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అతిపెద్ద యూనియన్ ఈ రాష్ట్రంలో. దాదాపు జెన్కోలో కానీ, ట్రాన్స్కోలో కానీ, డిస్కంలో కానీ, డిస్కంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ సిపిడిఎస్ఎల్ కానీ, లేకపోతే ఎస్పీడిఎస్ఎల్ కానీ, ఈపీడిఎస్ఎల్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి దాదాపు 55,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ. ప్రజా సంబంధాలలో చూస్తే వెలుగునిచ్చే శాఖ, ప్రతి ఇంట్లో కూడా వెలుగుని నింపే శాఖ. అత్యున్నత ప్రమాణాలతో ప్రజల సేవే మా పరమావధి అనుకుంటూ అభివృద్ధి వైపుకి బాటలు వేస్తూ అందరి కళ్ళల్లో ఏ రకమైనటువంటి వెలుగు ఉంటుందో అదే రకమైనటువంటి వెలుగుని ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ద్వారా మనందరం కూడా అందుకునే విధానం. 27వ వార్డులో పలువురు లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు ఎమ్మెల్సీ అలపాటి పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు కానీ అంగవైకల్యంతో విధివశాత్తు బాధపడుతున్న వారు కానీ వీళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ని ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో ఈ రకంగా ఢిల్లీ లాంటి ఎవరూ చేయలేనటువంటి ఆర్థిక సహాయం ఈ రోజున ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వీళ్ళిద్దరికీ మద్దతుగా కేంద్రంలో ఉన్న మోడీ గారు 4,000 నుంచి 15,000 రూపాయల దాకా ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంత సంక్షేమం ఇంకెక్కడ కూడా ఎవరు కూడా చేయరు. పెద్ద ఎత్తున 1,40,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో దాదాపు ఈ రోజున 62 లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మేడే దినోత్సవం కార్మికుల పోరాటాలకు త్యాగాలకు ప్రతీకగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు అత్తట అమృతరాజు, వేమూరి కిషోర్, అమర్తలూరు ఆనంద్, చుండు సాంబశివరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు దేశం శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, కేవీ సుబ్బయ్య, చింకా సురేష్ యాదవ్, కటారి హరీష్, మైలా విజయనాయుడు, నాలది ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, షేక్ హదీర్, షేక్ రఫీ, గ్యాస్ సుభాని, పొట్టూరు అశోక్, కేవ్ నాగమల్లేశ్వర, సొంటి సాయి, షేక్ అజ్మల్, షేక్ ఆజాద్, షేక్ బాషా, దేవరకొండ శంకర్, మహిళా నాయకులు కొంగర రాగమంజరి, సిద్ధావతిని శాంతి తదితరులు ఉన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ, కర్షకులకి, కార్మికులకి అందరికీ మేడే శుభాకాంక్షలు. అలాగే మేడే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. మేడే ఉత్సవాల్లో నేను భాగస్వామిని అయినందుకు ఇంకా సంతోషపడతాను. అలాగే ప్రధానంగా ఈరోజు అసలు మేడే ఉత్సవాలు ఎందుకు? కార్మికుల పోరాటం ఎవరి మీద? పెట్టుబడిదారీ వ్యవస్థ. అక్కడి నుంచే పుట్టింది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఎవరైతే యాంత్రీకరణ చేసినాక పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాటమే, ఆ పోరాట త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న మినిమం వేజ్ శాలరీ కానీ, పని గంటలు కానీ, పని విధానాలు కానీ, వీటన్నిటి అక్కడి నుంచే వచ్చినాయి. అయితే నేను డెఫినెట్గా చెప్పగలను, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడు, ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిస్టు పార్టీ, ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవారందరికీ న్యాయం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ డ్యామేజ్ చేస్తాం. డెఫినెట్గా గ్లోబలైజేషన్ అయినాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పారిశ్రామిక వాడ నిర్మించాల్సిందే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే దేశాలు ప్రగతి పథంలో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికుడి యొక్క సంక్షేమాన్ని, కార్మికుడి యొక్క జీవితాన్ని, కార్మికుడి యొక్క మంచి చెడులను చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది, పారిశ్రామిక వేత్తలది. నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే
నా అభిప్రాయం ఈరోజు ఎందుకో ప్రజల్లో పోరాడే శక్తి తగ్గింది అనేది నా భావన, బాగా తగ్గింది అనేది నా భావన. చాలా సందర్భాల్లో 10 పైసలు పెట్రోల్ రేటు పెంచితేనే ప్రభుత్వాలను నిలదీసే విధంగా కార్మిక సంస్థలు కానీ అలాగే ప్రజలు కానీ తిరగబడ్డ సందర్భాలు ఈ ప్రపంచంలో ఎన్నో చూసాం మనం. ఈ మేడే సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా నేను అదే కోరుకుంటా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రతి విషయంలో పోరాటం, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం, ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేపించే విధానం. ఇదే ఈ మేడే సందర్భంగా మీ అందరూ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలవాలని, ప్రజలకు న్యాయం చేసే విధంగా మనందరం నడవాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ, నియోజకవర్గ శ్రామికులందరికీ జెండాని శివన్న చేతుల మీద ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ పార్టీ శివన్న కూడా నన్ను నమ్మి తెనాలి టౌన్ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్కి ఇచ్చినందుకు కార్మికుల తరఫున నిలబడి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి పార్టీ దగ్గరుండి ఆ సమస్యను తీర్చే విధంగా పార్టీకి అలాగే కార్మికులకి అందరికీ ఎక్కడెక్కడైతే ఎన్ని రకాల ఎన్ని వర్గాల కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క కార్మికులకి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని మాకు వినతి. అందులో ముఖ్యంగా కార్డియాక్ పాయింట్, గుండె జబ్బులకు సంబంధించిన పాయింట్ ఒకటి తెనాలు పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఇది నా అందరి సమస్య కాదు, నాలాంటి చేతి వృత్తులు అన్ని రకాల వర్గాల వారి సమస్య. దయతో మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కులు సాధించుకోవాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి సూచించారు. ఈ రోజు మేడే సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం మేడే జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమణ, అంగలకుదురు మాజీ సర్పంచ్ కనగాల నాగభూషణం పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, యూనియన్ నాయకులు షేక్ నాగూర్, మానుకొండ రాంబాబు, సిరివెల్ల కిషోర్ రాజు, ఎం యేసురాజు, నాంచరయ్య, గోరికపూడి జాషువా, ఎన్ శ్రీను, జి శ్రీనివాసరావు, దయాశాలి, ఏ రమేష్, నాగేశ్వరరావు, పాప, శివ, నాగేశ్వరరావు, ఉద్దండం, ఇమాంసా, ధీసరాజు, దీనరాజు తదితరులు పాల్గొన్నారు. మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు ఒక గుర్తింపు వచ్చిన రోజు. బానిసత్వంతో ఏదైతే ఈ యొక్క కార్మిక శక్తిని వాడుకుంటున్నారో అలా కాదు, కార్మికులకు కూడా కొన్ని పని దినాలు ఉండాలి, వాళ్ళకు కూడా గౌరవం ఉండాలి అనే దాంట్లో ఎంతోమంది పోరాటంతో కార్మికులకు ఈ మే 1వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అందరం కూడా గమనించాలి. కార్మిక శక్తి లేనిదే ఏ దేశానికి కూడా మనుగడ లేదు. ఏ రంగంలో ఉన్నటువంటి కార్మికులు నిరంతరం వారి యొక్క శక్తిని దారబోస్తేనే సామాన్యుడి యొక్క జీవితం ముందుకెళ్తుందనేది మనం గమనించాలి. ఇవాళ తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో తెలుగునాడు ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమం మేడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చక్కగా పాదచారులకు చక్కగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం అనేది కూడా చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి స్టేషన్ మేనేజర్ గారు అయినటువంటి రమణరావు గారు, మా సోదరుడు కనగాల నాగభూషణం గారు, ముప్పవరం సాంబశివరావు గారు, నాగురుబాయి, సుబానీబాయి, వీళ్ళందరూ కార్మికులందరూ కూడా ఇవాళ మేడే అనేది మనందరికి ఒక పండగ రోజు అనే విధంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మంచి శుభ పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా సోదరులకి, మా తెలుగునాడు కార్మిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామని చెప్పేసి ముఖ్యంగా ఈ రోజున రైల్వే స్టేషన్ పరిధిలో ఆటో యూనియన్ వాళ్ళు గొప్ప పండగలాగా చాలా చక్కగా చేసుకున్నారు. మా స్టేషన్ అని చెప్పడం కాదు కానీ మా స్టేషన్లో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ చక్కటి డిసిప్లిన్తో చాలా న్యూస్లు వింటూ ఉంటాం మనం. అర్ధరాత్రి మహిళలు కానీ వృద్ధులు కానీ వచ్చినా వాళ్ళని గమ్యస్థానానికి చక్కగా చేరుస్తూ మా స్టేషన్ వాళ్ళు చాలా చక్కటి డిసిప్లిన్తో ఉన్నారు. వాళ్ళకి నా అభినందనలు తప్పకుండా తెలపాలి.
అలాగే 2-3 సందర్భాలు చూశాను నేను. సోదరులందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చెమట చిందిస్తూ శ్రమనే ఆయుధంగా కార్మిక సోదరులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగుదని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్మికుల కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు లభించేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేడే సందర్భంగా శుక్రవారం స్థానిక శివాజీ చౌక్ లో కార్మికులతో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చలివేంద్రం ప్రారంభంలో పాల్గొని పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగునాడు ట్రైన్లో యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. యూనియన్ తెనాలి పట్టణ అధ్యక్షుడు పెప్సీ గోపి కుమారుడు దేవరాజు గట్టు వరుణ్ సాయి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కూలీలు, కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాజు వివరించారు. కార్మికులకు భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల పెంపు, కనీస వేతనాల అమలు వంటి అంశాల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొస్తున్నామని తెలిపారు. మేడే రోజు కార్మికుల త్యాగాల్ని, కష్టాల్ని గుర్తు చేసుకునే సందర్భమని, వారి సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, మైనారిటీ నాయకులు నజీం, తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, టీడీపీ నాయకులు హరిప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆకాంక్షించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఐతానగర్లోని కళ్యాణ మండపం వద్ద శుక్రవారం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ప్రెసిడెంట్ వేమూరి గౌతమ్, తెలుగుదేశం నాయకులు కాకుమణ సత్యనారాయణ, నితిన్, కన్నెగంటి దిలీప్ తదితరులు పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకి అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేడే సందర్భంగా తెనాలి ఐతానగర్ 1వ వార్డులో టీఎన్టీసీ జెండా ఆవిష్కరించి కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ కార్మిక దినోత్సవ వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మా కార్యకర్తలు అందరి తరఫున ప్రతి ఒక్క కార్మికుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారందరూ మంచి జీవితం జీవించాలని కోరుకుంటూ వారందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నమయ్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 618వ జయంతోత్సవాన్ని శుక్రవారం తెనాలి పాండురంగపేటలో మువ్వవారి వీధిలో గల మాదల సత్యకుమారి నివాసంలో జరిపారు. తొలుత అన్నమయ్యకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. అప్పని వరప్రసాద్ అన్నమయ్య, నారాయణ తెన్నమో నమో అని పలు కీర్తన గానం చేశారు. కొండపి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా పాండురంగపేటలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, శనివారం ఉదయం 8 గంటల నుండి తెనాలి బోస్ రోడ్లో గల వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన అన్నమయ్య సంకీర్తన పాటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. మాదల సత్యకుమారి మాట్లాడుతూ తమది శ్రీ వత్స భజన మండలి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ నమోదైన సంస్థగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, మన్నవ ప్రణతి, వాణి ప్రభ, ఏ వాణి, మాధవి, సత్యకళ, విజయలక్ష్మి, నాగమణి, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు 618వ జయంతి సందర్భంగా తెనాలి పాండురంగపేటలో మన మాదల సత్యకుమార్ గారింటో ఈరోజు జయంతి ఉత్సవం చేస్తున్నాం. తాళ్లపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే మేము ఈరోజు మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఈ పాండురంగపేటలో శ్రీవత్స భజన మండలి టీం లీడర్ అయిన మాదల సత్యకుమార్ గారంటూ ఇవాళ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అన్నమయ్య సంకీర్తన జయంతి ఉత్సవం పెట్టాము. దాంట్లో అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ ఆయన మీద కూడా ఒక కీర్తన పాడుకుంటూ ఈరోజు ఉత్సవాలు ప్రారంభించాం. అలాగే రేపు వైశాఖ పౌర్ణమి తర్వాత విశాఖ నక్షత్రం రేపు ఉంది. తెనాలి బోసిరోడ్లో గల వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతామందిరంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. మొన్న 26వ తారీఖు అన్నమయ్య పాటల పోటీలు జరిగినాయి. ఆ పాటల పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి రేపు ఉదయం 8 గంటల నుంచి బహుమతి ప్రదానం ఉంటుంది. అక్కడ సంకీర్తన ఉంటుంది. అలాగే వచ్చిన అతిథుల చేత
అన్నమయ్య గురించి ప్రసంగం కూడా ఉంటుంది. ఇది అన్నమయ్య పాటలు కూడా మేము ఉచితంగా నేర్పిస్తూ అన్నమయ్య ప్రచారం చేస్తున్నాము. అలాగే ఈ పాండ్రంగపేటలో మాదల సత్యకుమార్ గారి ఇంట్లో కూడా ఈ అన్నమయ్య కీర్తనలు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఈ తెనాలి పాండ్రంగపేటలో మేము గత 9 సంవత్సరాల నుంచి అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాం. మా మొదటి గురువు శ్రీమతి గార్గి సునీత. 8 సంవత్సరాల నుంచి వసుంధర గారి దగ్గర నేర్చుకుంటున్నాం. వసుంధర గారు మా కోసం ప్రత్యేకంగా వస్తారు ఇక్కడికి. ఏమీ నయా పైసా డబ్బులు కూడా తీసుకోరు, ఉచితంగా మాకు నేర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం తిరుమల తీసుకెళ్ళి అక్కడ మా చేత ఆస్థాన మండపంలో కూడా పాడిస్తారు. ఈ అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకుంటున్నందుకు మేము ఈ సంవత్సరం మా ఇంట్లో మా గ్రూప్ అందరం కలిసి పాడాలనుకున్నాం. దానికి శ్రీనివాస్ గారు ఏర్పాట్లు చేశారు. జయంతి సందర్భంగా ఇది అన్నమాచార్యుల వారి 618వ జయంతి. ఈ జయంతిని సందర్భంగా మేము మా ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నామండి. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. వేసవిలో విద్యార్థులు స్టేడియంలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. స్థానిక చెంచుపేట ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో సమ్మర్ సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అండర్ 13 బాలికల విభాగంలో చేతన్ అండ్ నిత్య విన్నర్స్ గా, ఇషితా అండ్ ప్రఖ్యాతి రన్నర్స్ గా నిలిచారు. బెస్ట్ ప్లేయర్ గా గాయత్రీదేవి బహుమతి అందుకున్నారు. అలాగే అండర్ 13 బాలికల విభాగంలో విన్నర్స్ గా రోజీ సంజన, రన్నర్స్ గా రోష్మిత దుహిత, బెస్ట్ ప్లేయర్స్ గా శరణ్య సుషాన్ నిలిచారు. అండర్ 11 బాలుర విభాగంలో విన్నర్స్ గా దర్శిత్ హితేష్ సాయి, రన్నర్స్ గా భార్గవ్ పూజీ సాయి, బెస్ట్ ప్లేయర్ గా సందీప్, అండర్ 13 విభాగంలో విన్నర్స్ గా పూజీ సాయి అండర్ అండ్ అభిషేక్, రన్నర్స్ గా మావెన్ మోను, బెస్ట్ ప్లేయర్స్ గా కె కార్తికేయన్, థామస్ పాల్ ఎంపికయ్యారు. అండర్ 17 విభాగంలో విన్నర్స్ గా కోవెల్ ఎల్ఎన్ రెడ్డి, రన్నర్ గా హుతేష్ హర్ష, బెస్ట్ ప్లేయర్ ఆదిత్య నిలిచారు. విజేతలకు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బహుమతి అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పోటీలకు రిఫరీలుగా విజ్ఞాన్, అనురూప్, శ్రీ సాయి, లోకేష్, రవిశంకర్ వ్యవహరించారు. ఆర్గనైజర్ సాయి లలిత పోటీలు పర్యవేక్షించారు. షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. విజేతలకు బహుమతులు అందించేందుకు బి విజయలక్ష్మి, ఈ ఈశ్వరప్రసాద్, సిద్దిల కమలాకర్, మేకల రమేష్, ఎస్ తేజ, శ్రీనివాస్ సహకారం అందించినట్లు కోచ్లు ఎస్ వినయ్ కుమార్, పవన్ వెల్లడించారు. సమ్మర్ బ్యాడ్మింటన్ క్యాంపు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం చెంచుపేట తెనాలి నుండి నిర్వహించడం జరిగిందండి. ఈ క్యాంపులో ఫస్ట్ టోర్నమెంట్గా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేశాము. 3 months ఏప్రిల్, మే, జూన్ మంత్ 3 months కూడా 3 టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడున్న ఇంటర్నల్ టీమ్స్తో. అలాగే నెక్స్ట్ 2 టోర్నమెంట్స్ కూడా ఎక్స్టర్నల్ వాళ్ళను కూడా టౌన్లో ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ వైడ్ కూడా నిర్వహించి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈరోజు జరిపిన ఈ కార్యక్రమంలో 5 కేటగిరీస్గా చేశాము. అండర్ 13 గర్ల్స్, ఉమెన్స్ 2 కేటగిరీస్, అలాగే బాయ్స్ వచ్చేసి అండర్ 11, 13, 17 ఇట్లా నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మిత్ర బృందం అంతా కలిసి ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలందరికీ. సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి చక్కగా తల్లిదండ్రులు కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. 5 కేటగిరీస్లో మరి ఈరోజు పిల్లల్ని షైన్ చేసే కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సోదరుడు వినయ్కి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ కూడా మన ఈ స్టేడియం మెయింటెనెన్స్ మేడం లలిత కూడా బాగా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత, వాళ్ళ యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని మరి పిల్లల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అన్ని మొబైల్ ఫోన్స్కి వీటికి అలవాటు పడిపోయి సోషల్ మీడియాకి, టీవీల ముందు కూర్చొని చాలా అన్హెల్దీ వాతావరణంలో ఉంటున్న మనం ఈ సమ్మర్లో అయినా కనీసం పిల్లల్ని కొంచెం ఫిజికల్ యాక్టివిటీకి, ఎప్పుడైతే సౌండ్ బాడీ ఉంటుందో మరి సౌండ్ మైండ్ ఉంటుంది ఆటోమేటిక్గా పిల్లలకి. మరి వాళ్ళల్లో ఖచ్చితంగా మనం భావితరాలకు అందించాల్సింది మాత్రం ఆరోగ్యమే నేను బలంగా నమ్ముతాను. మరి పిల్లలకి ఆరోగ్యం అందించాలంటే ఇట్లాంటి ఆటల్లో మరి పోటీల్లో కూడా వాళ్ళని నిలబెట్టి మరి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మరి ఇట్లాంటి చిన్న చిన్న టోర్నమెంట్లు కాస్త రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేయాలి. మన తెనాలి పేరుని మారుమోగించాలి.
పూజ్య గురుదేవులు శ్రీ సాయి గురూజీ జన్మదిన వేడుకల్ని నందులపేటలో భక్తులు వైభవంగా జరుపుకున్నారు. నందులపేటలోని వజ్రావారి వీధిలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో పూజ్య గురుదేవులు శ్రీ సాయి గురూజీ జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా భక్తులతో నిర్వహించారు. ఉదయం విశేష అలంకరణతో వేద పారాయణం, రుద్రాభిషేకం, గురుచరిత్ర పారాయణం, భజన కార్యక్రమం, భక్తులతో పాద పూజ జరిగాయి. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, భవానీ ప్రసాద్, యశోద, గీత, ఆనందలక్ష్మి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజుగా మరి ఈ యొక్క పీఠంలో బాబా గారి యొక్క ఎన్నో కాలం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో బాబా గారి సేవలో ఉన్నటువంటి సాక్షాత్ దైవస్వరూపులైనటువంటి సాయి గురూజీ గారి యొక్క ఈరోజు జన్మదినోత్సవ కార్యక్రమం సందర్భంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఈరోజు సాయి గురూజీ గారి యొక్క జన్మదినోత్సవము పురస్కరించుకొని ఈ యొక్క ఎంతో విశేషంగా భక్తుల చేత ఈరోజు మన యొక్క షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు బాబా వారి యొక్క సేవా తత్పరంతో భక్తుల చేత గురూజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు విశేషంగా గురువుగారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాతకాలమనే ఎంతో విశేషంగా వేద పారాయణ కార్యక్రమములు, అదేవిధంగా మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా గురువుగారి చేతుల మీద గుండగా నిర్వహించడం జరిగినది. మరి తదుపరి భక్తులందరి చేత కూడా గురుచరిత్ర పారాయణ కార్యక్రమం, అదేవిధంగా స్వామివారి యొక్క సంకీర్తనాది కార్యక్రమాలు కూడా భజనా కార్యక్రమాలు భక్తుల చేత నిర్వహించడం జరుగుతుంది. మరి బాబా గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత గురువు గారికి భక్తులందరి చేత కూడా మరి శిష్యుల చేత మరి ఎంతో విశేషంగా మరి స్వామివారి యొక్క అనుగ్రహానుసారంగా పాద పూజా కార్యక్రమాన్ని కూడా భక్తుల చేత గురువుగారి యొక్క శిష్యుల చేత మరి పాద పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా విచేసి గురువుగారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురుదేవుల యొక్క ఆశీస్సులు. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రబంధనం సృష్టించినట్లు స్కూల్ చైర్మన్ డాక్టర్ జె సూరజ్ మోహన్ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని మిషన్ కాంపౌండ్ నందు శుక్రవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ జె సూరజ్ మోహన్ పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒత్తిడి లేని ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు తెలిపారు. 600 మార్కులకు గాను ఎం షరీన్ 589 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. పాఠశాల డైరెక్టర్ యాని అరుణాలతో మాట్లాడారు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యార్థులు విద్యను అభ్యసించడమే కాకుండా ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని కృషి పట్టుదలతో మంచి మార్కులు సాధించినట్టు తెలిపారు. కేవలం తమ పాఠశాల విద్యార్థులు మార్కులకు పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల విడుదలైన సిబిఎస్ఈ ఫలితాల్లో 10వ తరగతి విద్యార్థులు 173 మంది 90% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఈ ఏడాది సిబిఎస్ఈ సిలబస్ ఎంత కఠినంగా ఉందో అందరికీ తెలుసు అని తెలిపారు. ఇంతటి అఖండ విజయానికి కారకులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందన తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మాట్లాడారు. ఇంటికంటే పదిలమైన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం, ఉన్నతంగా రాణించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు ఈ పాఠశాల వాతావరణం, ఇక్కడి పరిస్థితులు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So today we are very happy to get our results. Earlier we had the CBSE results. We had excellent, outstanding children who performed and came out in flying colors. And today we also have the state board children who have done extremely well, and we are very happy for them. From LKG they are with us, and seeing them grow just before us and then turning out to be achievers is a wonderful thing for the teachers, like to see that and witness it and celebrate their success. So train up a child in the way he should go is the motto. So along with the academics, we also concentrate on personal development, sports, literary activities, and the performing arts as well. So I wish all these children to continue this success spree and go to good heights in their career and be successful in their life. And I appreciate the parents also for their hearty congratulations all the students, parents and the wonderful team of teachers at St. John's. St. John's English Medium School 54 academic years and state board, central board చాలా సక్సెస్ఫుల్గా. స్టేట్ బోర్డ్లో 589 ఈజ్ అ వండర్ఫుల్ టోటల్. షరీన్ ఎల్కేజీ నుంచి ఉన్న చిల్డ్రన్ అండి 18 రాస్తే 10 మంది 90% అబవ్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద యావరేజ్ ఆఫ్ ద క్లాస్. సో ఆల్వేస్
మేము అందరూ క్లాస్ అంతా కూడా టాపర్స్గా ఉండాలి అని అకాడమిక్సే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చాలా క్లస్టర్ జోన్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. అండ్ లాస్ట్ 2 weeks బ్యాక్ CBSE రిజల్ట్స్ అండ్ 488 టాప్ మార్క్. ఇట్స్ నాట్ ఈజీ ఈసారి CBSEలో చాలా టఫెస్ట్ పేపర్స్, బట్ స్టిల్ అవర్ చిల్డ్రన్ కాన్ఫిడెంట్గా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ 173 స్టూడెంట్స్ CBSEలో 10th class ఎగ్జామ్ రాస్తే 173 with all the 70% and above, and topmost around 40 children 90%లో ఉన్నారు. So it was a great achievement for all of us. So now special congratulations for parents and our wonderful dedicated teachers who work with the students wholeheartedly. Thank you all for supporting me. I thank Annie ma'am, Surya sir, all my teachers, Surya Narayan sir, Sri Ram sir, and my parents. Good morning. I am Venkata Yashwant of St. John's English Medium School. I studied here from my childhood. I am very honored to study in this great institution. Teachers are really great mentors for us. We are taught and learned. Here we feel it as our second home. Really, the school environment is more better than our home. We learn much. ఈ దేశంలో 8 గంటల పని విధానం చట్టబద్ధం చేసేంత వరకు పోరాటం చేస్తామని, పని గంటల్ని 10 నుండి 12 గంటలకు పెంచాలనే దుర్మార్గ చర్యను ఉపసంహరించుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకు మల్లి సింగారావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఉదయం పతాకావిష్కరణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరు వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. మేడే ఉత్సవం పూర్వపరాల్ని ఆయన వివరించారు. 1886 మే 1న 3.5 లక్షల మంది కార్మికుల సమ్మెను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకు మల్లి సింగారావు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్ల విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ తెనాలి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి తుంగ బాలస్వామి మాట్లాడారు. తెనాలి ఏరియాలోని అన్ని రంగాలకు చెందిన ఉద్యోగ కార్మికుల సమస్యలపై శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసం అధ్యక్షులు కనపర్తి బెనహార్, సిపిఐ నాయకులు డాక్టర్ కొత్త శశికిరణ్, దేవరపల్లి నీలాంబరం, సిపిఐ టౌన్ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, పాషం వెంకటేష్, గండ శివ, బండి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో కండలు కరిగించి శక్తిని మరిగించి సంపద పెంచే శ్రామికులం, మీ సంపద పెంచే శ్రామికులం, శ్రామికులం కార్మికులం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, శ్రామికులం. 3.5 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 7గురిని పోలీసు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ కాల్పుల నుంచి మేడే కర్తవ్యాన్ని తెలియజేసి ఎర్ర జెండా ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక హక్కుల కోసం పోరాటం జరుగుతున్నాయి. నేడు పోతున్న హక్కుల కోసం పోరాటంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశంలో 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ కుదించడం జరిగింది. ఇది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం. పని హక్కులను పోగొట్టుకుంటున్నారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఇదివరకు మాదిరిగా నేడు పరిస్థితులు కుదరక భిన్నమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రపంచ మేడే సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము. దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, లేకపోతే మన టాటా, బిర్లా మంచోళ్ళే. కానీ ఇవాళ ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులు ఎవరంటే, దేశద్రోహులు ఎవరంటే, ఈ దేశంలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు, ఈ దేశ ప్రజల డబ్బును దోసుకొని ఇతర దేశాల్లో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకి నరేంద్ర మోడీ అనేవాడు ఈ దేశ ప్రధాని వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం మేము. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అటవీ సంపదను దోచుకోవడం కోసం ఈ దేశంలో జరిపినటువంటి ఒక మారణ హోమం, అది అత్యంత దుర్మార్గం అని సిపిఐ వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది.
స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు లక్ష ప్రదక్షిణాల కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. ఎంతో విశిష్టత కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 2వ తేదీ నుండి 18వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు మే 12వ తేదీ నుండి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 22వ తేదీ వరకు లక్ష ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు అన్ని ప్రదక్షిణ ఆయనను చేయవచ్చని తెలిపారు. ఆలయ అర్చకులు మాట్లాడారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే లక్ష ప్రదక్షిణల కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ తెనాలి నందు స్వామివారి హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా 12/5/26 నుండి 22/5/26 వరకు స్వామివారి దేవస్థానం నందు వివిధ ఫలములచే అర్చన కార్యక్రమాలు, స్వామివారి లక్షనామం జపము మరియు లక్ష ప్రదర్శనాలు కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం పట్టణంలో ఉన్న వివిధ ప్రజలు ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కార్యక్రమాలు జయప్రదం చేయాలి. తెనాలిపట్నం నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో స్వామివారి దర్శనానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈ రోజున ఎంతో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి దర్శనానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు 250-300 మందికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయం సంధ్య వేళల్లో పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ఉత్సవ సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. యూనియన్ నాయకులు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద మేస్త్రీలు, వర్కర్లు అందరూ హాజరయ్యారు. పతాకావిష్కరణ జరిగింది. అధ్యక్షులు కేవై రాజు, ప్రధాన కార్యదర్శి దుద్దెంపుడు నాగరాజు, కోశాధికారి గురువిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి సీతారామయ్య, మాదల శ్రీనివాసరావు, పివి ఆంజనేయులు, రెడ్డి రంగారావు, ఎర్రమోతు సత్యనారాయణ, చెంచు వెంకటేశ్వర్లు, చింతల గోపి, వేములపల్లి రాఘవ, కేతవద్ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ తాలూకా తాపీ కార్మిక సోదరులకి మరియు భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది 1886 మేడే అనేది ఆస్ట్రేలియాలో పుట్టింది. విశ్రాంతి 8 గంటలు, వినోదం 8 గంటలు, పని దినాలు 8 గంటలు కావాలని మేడేగా దాన్ని ధర్నాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆ ఫలితమే మనం ఇవాళ మేడేగా అభినందించుకొని జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి మేడే శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకి ఇంకొక మనవి, లేబర్ ఆఫీసులో మార్చి 1 నుంచి పెళ్లి కానుపులకి న్యాచురల్ డెత్కి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు లేబర్ కార్డులు రెన్యూల్ చేసుకొని ఈ పథకాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్నం టాపీ యూనియన్ వర్కర్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ లేబర్ కార్డులు కొంతమంది తెలియక దాన్ని వదిలేసుకుంటున్నారు. లేబర్ కార్డులు కూడా రెన్యూవల్ చేయించుకొని కొత్త వాళ్ళు లేనివాళ్ళు యూనియన్ ఆఫీస్కి వచ్చి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారిని అడిగి ఆ కొత్త కార్డులు కూడా చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ముందు కార్డులు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు రావట్లేదు, మేము డబ్బులు కట్టినా కూడా రావట్లేదని. ఈసారి ప్రభుత్వం కూడా అనుకూలంగానే ఉంది. దయచేసి దానికి కార్డులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బోస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో లక్ష మల్లెల పూజ నిర్వహించారు. సాయి భక్తులు పలువురు పాల్గొన్నారు. వైశాఖ పూర్ణిమ సందర్భంగా శుక్రవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో లక్ష మల్లెల పూజ నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సాయిబాబాను దర్శించుకున్నారు. షిరిడి కన్నా ముందుగా నిర్మించబడిన తెనాలి రామలింగేశ్వరపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో వైశాఖ పూర్ణిమ సందర్భముగా లక్ష మల్లెల పూజ నిర్వహించబడుచున్నది. వేద పండితులు ఆశీర్వచనములు చెప్పుచున్నారు. భక్తులు వేలాదిగా పాల్గొని పూజ నిర్వహించుతున్నారు. బాబా వారికి స్వయంగా భక్తులందరూ మల్లెపూలు సమర్పించుతున్నారు.
మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంఘ అధ్యక్షుడు కెవై రాజు, ప్రధాన కార్యదర్శి దుద్దంపూడి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మైళ్ళ నాగరాజు కార్మికుల సమక్షంలో ఎర్ర జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మేడే ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో మొదలు శ్రీనివాసులు, పివి ఆంజనేయులు రెడ్డి, రంగారావు, ఎర్రమోతు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, చింతల గోపి, కేతావత్ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయడం కోసం లేబర్ వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది పెట్టారు. 10 లక్షలు అంతకన్నా ఎక్కువ ఖర్చుతోటి నిర్మాణ పనులు ప్రైవేట్ వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, విదేశీ సంస్థలు కానీ ఎవరైనా సరే నిర్మాణం చేపడితే ముందుగా లేబర్ వెల్ఫేర్ ఫండ్ కట్టాలి. ఆ కట్టిన లేబర్ వెల్ఫేర్ ఫండ్ కట్టిన తర్వాతనే మున్సిపల్ అథారిటీస్ ఆ భవన నిర్మాణానికి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది చట్టంలో ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి 30,000 కోట్లు ఇంకంతకన్నా ఎక్కువే ఖర్చు అవుతుందని అంచనాలు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎంతో దోహదపడతాయని హైదరాబాద్లోని BHEL కంపెనీలో అడిషనల్ అధికారినిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన జాస్టి వినోదలక్ష్మి అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో కాళీకృష్ణ ఆలయంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ ఆర్థిక సహకారంతో 3 నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆర్మీ హవల్దార్ చదరవాడ శివకృష్ణ మాట్లాడారు. ఈ కుట్టు శిక్షణపై మహిళలు ప్రతి ఒక్కరూ మనసు పెట్టి శ్రద్ధతో నేర్చుకోవడం ద్వారా కుటుంబ ఖర్చును సంపాదించుకోవచ్చని తెలిపారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దాతలు ఏర్పాటు చేసే సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు బడుగు ఉమా, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి మన గ్రామంలో ఏర్పాటు చేశాం. మరి దీనికి మరి మీరు కూడా శ్రద్ధగా తీసుకుని భవిష్యత్తులో మరి బాగా వృద్ధిలో రావాలని, తదుపరి దీన్ని బట్టి ఇంకేదన్నా ఎవరన్నా దాతలు ఇస్తే మరి మేమన్నా మీకు కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరి ఎంబ్రాయిడరీ లాంటిది కూడా నేర్పాలంటే మీరు ఉత్సాహంగా పాల్గొనాలి. మరి దీనికి పూర్తిగా సహకరించిన గడ్డిపాటి ప్రభాకర్ గారికి, మరి అట్లాగే మా మిత్ర బృందానికి, మరి ఈరోజు ముఖ్యంగా మనకు అతిథులు ఉప్పల సాంబశివరావు గారిని వచ్చారు. వారు ఆ గ్రామంలో అన్ని పంచాయతీ లైట్లు మరి సోలార్తోని ఆయన కూడా ఆ గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరి అట్లాగే వీరు వినోద్ గారు, జాస్తి వినోద్ గారు కూచిపూడి, వారు కూడా మహిళ అయినా కూడా శ్మశాన వాటికి మొత్తం మరి నిర్మాణంలో పూర్తి బాధ్యత వహించేశారు. వారు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. మరి వారిని మనం ఈ రోజున అతిథులుగా పిలుచుకున్నాం. మరి ఇంకా యువకుడు భవిష్యత్తులో అనేకం చేయాలని తోచిన విధంగా మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా మరి దీన్ని పిలవడం జరిగింది. కాబట్టి మేమేదో చేసామని కాదు, మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితానికి కొంత వేడి నీళ్ళు బహుమతులే ఉంటాయి. సో ఈ క్లాస్కి 90 రోజులు నిర్విఘ్నంగా వచ్చే వాళ్ళకి ఒక మంచి బహుమతి ఉంటుంది. ఓకే, సో అది నా తరపు నుంచి అండి. మహిళ సాధికారత కావాలి, దళితులు సాధికారత అంటారు. వీటన్నిటికి ముందు ఏంటంటే సాధికారత, మనం మానసికంగా సాధికారత సాధించాలి. మానసికంగా అంటే నేను మానసికంగా బలంగా ఉండాలి, తర్వాత భౌతికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెండు ఉంటే మానసిక సంకల్పము, ఆర్థిక ఇచ్చినప్పుడు ఇవ్వడం జరుగుడు, దాన్ని ఇంటి దగ్గర మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ముందు బయట వరకు రాకపోయినా మీ ఇంట్లో కూడా బయటకిచ్చి మీరు డబ్బులు పే చేసి కుట్టుకునే అవసరం లేకుండా మీరు మనసుతో కనుక దీన్ని నేర్చుకున్నట్టయితే మీ ఇంట్లో మీకే అది బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీరు బయట వర్కులు కూడా తీసుకొని దాంతో మీరు మీ స్వశక్తితో ఆ రూపాయి ఏదైతే వస్తుందో అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది కాక మీరు నేర్చుకున్న తర్వాత బయట వర్కులు ఏ చేస్తారో ఆ రూపాయి మీరు చూసినప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశ అభివృద్ధిలో కార్మిక శ్రమశక్తి కీలకం. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పట్టణ పరిసరాల్లో జరిగిన మేడే ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తెనాలిలో ఘనంగా మేడే వేడుకలు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతులు అందించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.